వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ సిరీస్ పార్ట్ 8. ఈరోజు మనం ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకుని దాన్ని ఒక ఫ్లటర్ ప్రాజెక్ట్లో ఒక యాప్ కింద ఎలా చేయాలో నేర్చుకుందాం. సో మనం తీసుకున్న ప్రాబ్లమే వాట్సాప్. ఈ వాట్సాప్ని ఎగ్జాక్ట్ రిప్లికేట్ చేయడానికి ఈరోజు మనం ట్రై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఫ్లటర్ క్రియేట్. సో ఫ్లటర్ క్రియేట్ తర్వాత మీరు ఏదైతే నేమ్ ఇస్తారో అదే ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో ఈ ఫ్లటర్ క్రియేట్ తర్వాత నేనైతే వాట్సాప్ అని ఇస్తున్నా, మీరు వాట్సాప్ అని ఇవ్వండి. సో వాట్సాప్ అని ఇచ్చాను. సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యాక ఇక్కడ మీకు సో సిడి స్పేస్ వాట్సాప్ నొక్కి సిడి స్పేస్ వాట్సాప్ నొక్కాక కోడ్ స్పేస్ డాట్ నొక్కాలి. సో అప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ అనేది విఎస్ కోడ్లో అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇలా విఎస్ కోడ్లో ఓపెన్ అయ్యాక సో దీన్ని ఫ్లటర్ రన్ చేయండి. సో అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇదనమాట అవుట్పుట్. ప్రజెంట్ ఉన్న లైబ్రరీ ఫోల్డర్ అంటే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఫోల్డర్ స్ట్రక్చర్స్లో లైబ్రరీ ఫోల్డర్లోకి వెళ్ళి అందులో మెయిన్ డాట్ డాట్ అని ఉంటుంది. ఆ ఫైల్లో ఉన్న కోడ్ అంతా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి నేను ఏదైతే చెప్తానో అదే యాజ్ ఈజ్ అక్కడ టైప్ చేయండి. సో ముందుగా వాయిడ్ మెయిన్, సో వాయిడ్ మెయిన్ లోపల రన్ యాప్, ఈ రన్ యాప్ లోపల క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది వాట్సాప్ లెవెల్ బేసెస్ చేసి దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఈ పైన చూసారా వాట్సాప్ అని వచ్చింది. అండ్ సో ఎగ్జిక్యూషన్ చెప్తున్నా, వాయిడ్ మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి వాట్సాప్ అనే మెథడ్ని క్లాస్ని కాల్ చేసింది. ఇక్కడ వాట్సాప్ అనేది ఒక స్టేట్లెస్ విడ్జెట్. ఇది రిటర్న్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు రన్ యాప్ యూజ్ చేసామో ఆ రన్ యాప్ యూజ్ చేసిన క్లాస్ రిటర్న్ మాత్రం మెటీరియల్ యాప్నే చేయాలి. ఈ మెటీరియల్ యాప్లో మనం ఇంకో క్లాస్ని కాల్ చేసాం వాట్సాప్ మెయిన్ పేజ్ అని. ఈ వాట్సాప్ మెయిన్ పేజ్ ఏం చేస్తుంది, రిటర్న్ స్కాఫోల్డ్ అంటే మనకు ఒక స్క్రీన్ని రిటర్న్ చేస్తుంది. ఈ స్క్రీన్ టాప్లో ఏం కనిపించింది, యాప్ బార్లో ఈ వాట్సాప్ అనేది కనిపించింది. అదే ఈ కింద బాడీ కంటెంట్ సెంటర్లో ఏం కనిపించింది, వెల్కమ్ టు వాట్సాప్ అని కనిపించింది. సో ఇక్కడ మనం కొన్ని పేజెస్ చేయాలి. అవి ఏం పేజెస్ చేయాలి, ఏమేం పేజెస్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.